చార్లీ చార్లీ. ఈ గేమ్ గురించి ఆన్లైన్లో మీరందరూ ఎప్పుడో ఒకసారి వినే ఉంటారు. ఈ చార్లీ చార్లీ గేమ్ ద్వారా ఆత్మలతో మాట్లాడొచ్చు అని అందరూ అనుకుంటూ ఉంటారు. కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళు, లేదా చాలా యంగ్ ఏజ్లోనే చనిపోయిన వాళ్ళు, వీళ్ళంతా ఆత్మశాంతి లేకుండా ఇక్కడే తిరుగుతూ ఉంటారని అంటారు. అలాంటి ఆత్మలతో ఈ చార్లీ చార్లీ గేమ్ ద్వారా మాట్లాడొచ్చు. ఇలా ఆత్మలు భూతాలు అనగానే అందరూ చాలా ఆసక్తితో వింటారు. కానీ అదే ఆత్మలు భూతాలు మన ఎదురుగా వచ్చి నుంచుంటే ఏమవుతుందో ఒక సంఘటన ద్వారా తెలుసుకుందాం. జార్జ్, డేజీ, రోబీ ఇంకా పీటర్, ఈ నలుగురు ఫ్రెండ్స్ లైబ్రరీలో కూర్చొని చదువుకుంటూ ఉంటారు. వీళ్ళంతా కాలేజ్ అయిపోయాక లైబ్రరీలో ఇలా కాసేపు కూర్చొని చదువుకుంటూ ఉంటారు. అయితే జార్జ్కి ఒక బుక్ అవసరమైంది. అలా చదువుతూ ఉన్నప్పుడే ఆ బుక్ని వెతకడానికి పక్కకు వెళ్ళి వెతుకుతూ ఉంటాడు. అయితే జార్జ్ అలాగా ఒక్కొక్క షెల్ఫ్లో వెతుకుతూ ఉన్నప్పుడే పైనుంచి ఒక బుక్ కింద పడుతుంది. ఆ బుక్ని తీసి చూస్తే తను వెతుకుతున్న బుక్ అదే. అమ్మయ్య, ఈ బుక్ దొరికేసింది, లేదంటే ఈ బుక్ కోసం మొత్తం వెతకాల్సి వచ్చేది. ఇలా అనుకుని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి మళ్ళీ వెళ్తాడు. అలా వెళ్ళి ఆ బుక్ని ఓపెన్ చేసి ఒక్కొక్క పేజ్ని తిప్పుతూ చదువుతూ ఉంటాడు. అలా పేజీలు తిప్పుతున్నప్పుడే ఆ పేజీల మధ్యలో ఒక చిన్న పేపర్ ఉంటుంది. ఆ పేపర్ని తెరిచి చూస్తే ఆ పేజ్ మధ్యలో ఒక ప్లస్ సింబల్ ఉంటుంది. ఆ సింబల్ వల్ల ఆ పేపర్ 4 పార్ట్స్గా డివైడ్ అయిపోయి ఉంది. టాప్లో ఎస్ నో అని, ఇంకా డౌన్లో కూడా ఎస్ ఇంకా నో అని, ఇలా 4 బ్లాక్స్గా ఆ పేపర్ డివైడ్ అయిపోయి ఉంది. అయితే ఇదేంటి చాలా వింతగా ఉందే చూడడానికి పేపర్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్కి చూపిస్తాడు జార్జ్. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆ పేపర్ని చాలా ఆసక్తితో చూస్తారు. ఇంతలో ఆ పేపర్ని పీటర్ చూసి, ఇది చార్లీ చార్లీ గేమ్ గురించి. ఈ గేమ్ గురించి చాలాసార్లు నేను ఆన్లైన్లో చూశాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గేమ్, ఒకసారి ఈ చార్లీ చార్లీ ఆడి చూద్దాం అని అంటాడు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇదంతా విని ఆడదామనే అంటారు. అయితే వీళ్ళంతా ఈ చార్లీ చార్లీ గేమ్ గురించి మాట్లాడుకుంటూ బాగా ఎగ్జైట్ అయిపోయి పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటారు. వాళ్ళందరూ లైబ్రరీలో ఉన్నారని మర్చిపోయారు. ఇంతలో లైబ్రేరియన్ త్వరగా నడుచుకుంటూ వచ్చి, మీరందరూ ఎక్కడున్నారు అనుకుంటున్నారు? లైబ్రరీలో ఇలా పెద్ద పెద్దగా అరిస్తే అందరూ డిస్టర్బ్ అవ్వరా? మీరు అంతలాగా మాట్లాడుకోవాలనుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అని ఆ లైబ్రేరియన్ అంటుంది. ఇంకా ఈ నలుగురు ఫ్రెండ్స్ కూడా ఏం మాట్లాడకుండా లైబ్రరీ బయటకు నడుస్తారు. ఇంకా నలుగురు ఫ్రెండ్స్ లైబ్రరీ నుంచి బయటకు వచ్చేసి నడుస్తూ ఉంటారు. అలా నడుస్తున్నప్పుడు డేజీ జార్జ్ చేతిలో ఉన్న పేపర్ని తీసుకుని, ఈ గేమ్ని ఈరోజు ఖచ్చితంగా ఆడాల్సిందే, నేనైతే మా ఇంట్లో ఈరోజు ఈ గేమ్ ఆడబోతున్నాను, నాతో ఎవరన్నా వస్తే రావచ్చు, నేనైతే పక్క ఈ గేమ్ ఆడతాను అని అంటుంది. అయితే వెంటనే పీటర్ కూడా, అవునా, సరే నేను కూడా ఈ గేమ్ ఆడాలనుకుంటున్నాను, కావాలంటే మీరిద్దరు కూడా రావచ్చు అని రూబీ ఇంకా జార్జ్ని అడుగుతాడు. అయితే ఇంకా వాళ్ళిద్దరూ కూడా ఈ గేమ్ ఆడడానికి ఒప్పుకుంటారు. రాత్రి 11 గంటలు అవుతూ ఉంటుంది. అప్పుడే డేజీ వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. డోర్ తీసి చూస్తే జార్జ్, పీటర్ ఇంకా రూబీ వచ్చేసి ఉంటారు. డేజీ వాళ్ళందరినీ లోపలికి పిలిచి తన రూమ్లో కూర్చోబెడుతుంది. ఇంకా వాళ్ళందరి కోసం స్నాక్స్ ప్రిపేర్ చేసి తీసుకొస్తుంది. వాళ్ళందరూ అలా స్నాక్స్ తినేసి రిలాక్స్ అయ్యాక ఇంకా గేమ్ ఆడడానికి డిసైడ్ అవుతారు. డేజీ వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న డోర్స్ అన్నిటినీ లాక్ చేసేసి తన రూమ్లోకి వచ్చి ఆ పేపర్ని తీస్తుంది. ఆ పేపర్ని తీసుకొచ్చి కరెక్ట్గా ఒక టేబుల్ మీద ప్లేస్ చేసి నలుగురు కూర్చుంటారు. ఇంకా లైట్స్ కూడా ఆఫ్ చేసి ఒక క్యాండిల్ని వెలిగిస్తారు. అలాగా ఆ క్యాండిల్ వెలుతురులోనే ఆ పేపర్ మీద 2 పెన్సిల్స్ పెడతారు. అలా పెన్సిల్స్ పెట్టాక వాళ్ళందరూ ఒకళ్ళ చేతుల్ని ఒకళ్ళు పట్టుకుని ఆ టేబుల్ మీద ఉన్న పేపర్ని చూస్తూ చార్లీ చార్లీ అని అంటారు. చార్లీ చార్లీ ఇక్కడ ఉన్నావా అని అనగానే అక్కడ ఉన్న పెన్సిల్స్ అలాగే ఉంటాయి, ఏం కదలవు. అయితే 2-3 సార్లు అడిగిన తర్వాత కూడా ఏం కదలకపోయేసరికి రోబీకి ఇంకా దీని మీద నమ్మకం పోతుంది. భలే గేమ్ ఆడదామని తీసుకొచ్చారు అని చెప్పి అక్కడి నుంచి లెగవడానికి చూస్తుంది. అలాగా తను చేతులు వదిలేసి లెగవబోతుంటే ఒక్కసారిగా ఆ పెన్సిల్ తిరగడం మొదలవుతుంది. అది అలా తిరిగి ఎస్ని పాయింట్ చేస్తుంది. ఆ పెన్సిల్ అలా తిరగడం మొదలవగానే ఆ ముగ్గురు ఇంకా అరుస్తూ రోబీని మళ్ళీ చేతులు పట్టుకోమని అరుస్తారు. ఇంకా రోబీ కూడా వెంటనే కంగారుగా అలా చేతులు పట్టుకుంటుంది. ఇంకా తను అలాగ కూర్చొని ఇది నిజమే అని టెన్షన్ ఫీల్ అవుతూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు. అలా చూస్తూ ఉన్నప్పుడే ఇంకేం చేయలేం, ఈ గేమ్ ఇంక ఆడాల్సిందే అని చెప్పి పీటర్ అంటాడు. ఇంకా పీటర్ చెప్పినట్టే వాళ్ళందరూ మళ్ళీ గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తారు. అలా ఆడుతున్నప్పుడే వాళ్ళు ఒకసారి మళ్ళీ అడిగి చూద్దామని చెప్పి చార్లీ చార్లీ ఇక్కడ ఉన్నావా అని అడుగుతారు. అలా అడిగిన వెంటనే మళ్ళీ పెన్సిల్ త్వరగా తిరుగుతూ ఎస్ అని చూపిస్తుంది. ఇంకా వాళ్ళకి అర్థమవుతుంది ఇక్కడ ఏదో ఒక ఆత్మ ఉంది అని చెప్పి.
ఇంక తర్వాత ఏం చేయాలని చెప్పి ఫ్రెండ్స్ అందరూ పీటర్‌ని అడుగుతారు. నేను ఆన్‌లైన్‌లో చూసిన దాని ప్రకారం ఇలా ఆత్మ వచ్చినప్పుడు దానికేదైనా సహాయం కావాలేమో అడగాలి అని అంటాడు. ఇంక పీటర్ చెప్పినట్టే అందరూ ఇలా మాట్లాడతారు. చార్లీ, చార్లీ నీకేమైనా హెల్ప్ కావాలా అని అడుగుతారు. అలా కొన్నిసార్లు అడిగిన తర్వాత పెన్సిల్ త్వరగా తిరుగుతూ మళ్ళీ నో వైపు చూపిస్తుంది. పెన్సిల్ అలాగా నో వైపు చూపించగానే రోబీ కంగారుగా ఇలా అంటుంది. ఆ ఆత్మకి ఏమీ హెల్ప్ అవసరం లేదు కదా, వెంటనే ఆత్మని పంపించేద్దాం, మనం ఇంక ఈ గేమ్ ఆడొద్దు, త్వరగా ఆపేద్దాం అని చెప్పి కంగారుగా అంటుంది. ఇలా అనగానే పీటర్ ఇలా అంటాడు. ఈ గేమ్ ఆడడం మన చేతిలో ఉంటుంది కానీ ఆపడం మన చేతిలో ఉండదు అని అంటాడు. ఈ గేమ్‌ని ఆపాలంటే ఆ ఆత్మే వెళ్ళిపోవాలి అని అంటాడు. పీటర్ ఇలా అనంగానే ఫ్రెండ్స్ అందరూ బాగా కంగారు పడతారు. ఒకళ్ళ మొహాల వైపు ఒకళ్ళు చూసుకుంటూ టెన్షన్‌తో ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే పెన్సిల్ ఇంకోసారి తిరగడం మొదలవుతుంది. అలా తిరుగుతూ ఉన్నప్పుడే జార్జ్ మొహం మారిపోతుంది. జార్జ్ కాళ్ళు చేతులు విపరీతంగా వణుకుతూ ఉంటాయి. అలాగే జార్జ్ కళ్ళు మూసుకుపోయి తను వెనక్కి పడిపోతాడు. అలా వెనక్కి పడిపోగానే మనం ఇదంతా చేయకూడదు, ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిపోదాం అని రోబీ అంటుంది. కానీ అంతలోపే జార్జ్ ఒక్కసారిగా లెగిచి కూర్చుంటాడు. తను కళ్ళు తెరవగానే తన కళ్ళు మొత్తం పూర్తిగా తెల్లగా కనపడతాయి. ఇంకా తను వింతగా ఏదో భయంకరంగా నవ్వుతూ రోబీ వైపు చూస్తాడు. రోబీ వైపు చూస్తూ నేను వచ్చేసాను డార్లింగ్ అంటాడు. ఆ వాయిస్ ఎక్కడో విన్నట్టు రోబీ కనిపిస్తుంది. తను అలా మాట్లాడేసరికి రోబీకి బాగా టెన్షన్గా ఉంటుంది. రోబీకి భయంతో ఏం మాట్లాడాలో అర్థం కాదు. తను ఏం మాట్లాడకుండా అలాగే జార్జ్ వైపు చూస్తూ ఉంటుంది. జార్జ్ మాత్రం నన్ను ఎప్పుడూ వదలనని చెప్పావు కదా, ఏంటి నువ్వు మాత్రం ఇక్కడ ఇలా ఉన్నావు, నాతో వచ్చేయి అని జార్జ్ అంటాడు. ఇలా అంటూ ఉన్నప్పుడే డేజీ ఇలా అంటుంది, మనం ఇక్కడ ఉండకూడదు, త్వరగా వెళ్ళి చర్చ్ ఫాదర్ని తీసుకురావాలి. ఇలా అనగానే పీటర్ కూడా దగ్గరలోనే ఒక చర్చ్ ఉంది, త్వరగా అక్కడికి వెళ్దాం అని అంటాడు. ఇలా అంటున్నప్పుడే జార్జ్ ఒక్కసారిగా పీటర్ వైపు చూసి ఏంటి చర్చ్ దగ్గరికి వెళ్తారా అని నవ్వుతూ ఉంటాడు. అలా నవ్వుతున్నప్పుడే జార్జ్ ఎముకలు విరిగిపోతూ అక్కడి నుంచి రక్తం వస్తున్నట్టు అవుతుంది. అలా తను నవ్విన ప్రతిసారి ఎముకలు విరిగిన సౌండ్ రూమ్ అంతా వినపడుతుంది. ఆ రక్తం చింది పీటర్ మొహం మీద పడుతుంది. ఒక్కసారిగా పీటర్ గట్టిగా అరుస్తాడు. రోబీ కూడా దాన్ని చూసి భయంకరంగా అరుస్తుంది. ఇలా జరుగుతున్నప్పుడే వెంటనే జార్జ్ ఒక్కసారిగా లేచి నుంచుంటాడు. అలా లెగిచి నుంచుని రోబీని చుట్టుపట్టుకొని లాక్కుంటూ స్టోర్ రూమ్లోకి తీసుకెళ్తాడు. రోబీ గట్టిగా అరుస్తూ ఉంటుంది. కానీ పీటర్ ఇంకా డేజీ ఏం చేయలేకుండా అలాగే నుంచుని ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరూ పరిగెత్తుకుంటూ కిటికీలో నుంచి దూకి బయటకు వెళ్ళిపోతారు. బయట నుంచి దగ్గరలో ఉన్న చర్చ్ దగ్గరికి వెళ్ళి చర్చ్ ఫాదర్ని తీసుకురావడానికి వెళ్తారు. అలా చర్చిలోకి ఎంటర్ అవ్వగానే అక్కడ ఆ చర్చ్ ఫాదర్ అప్పుడే వెళ్ళిపోయి ఉంటారు. అక్కడ ఎవ్వరూ కనపడరు. అయితే వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ హోలీ క్రాస్ చైన్ని తీసుకుని వాళ్ళిద్దరి మెడలో వేసుకుంటారు. కానీ రోబీని ఎలా కాపాడాలని ఆలోచిస్తూ ఉంటే అక్కడ హోలీ వాటర్ కనపడుతుంది. వాళ్ళిద్దరూ ఆ హోలీ వాటర్ని తీసుకుని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తారు. కానీ అప్పటికే రోబీ అరవడం ఆపేసి ఉంటుంది. వాళ్ళిద్దరూ మెల్లగా భయపడుతూనే స్టోర్ రూమ్ డోర్ని ఓపెన్ చేస్తారు. ఆ డోర్ని ఓపెన్ చేయగానే డేజీ పెద్దగా అరుస్తుంది. ఎందుకంటే అక్కడ జార్జ్ ఇంకా రోబీ ఆల్రెడీ అలాగే చనిపోయి ఉంటారు. జార్జ్కి ఎలాగైతే ఎముకలన్నీ విరిగిపోయి రక్తం కారుతూ ఉంటుందో రోబీకి కూడా అలాగే జరిగి ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకళ్ళ చేతిలో ఒకళ్ళు పట్టుకుని అలా చనిపోయి పడి ఉంటారు. పీటర్ వెంటనే పోలీస్కి ఇంకా వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తాడు. ఇంకా రోబీ వాళ్ళ పేరెంట్స్ ఇంకా జార్జ్ వాళ్ళ పేరెంట్స్ తర్వాత రోజే వాళ్ళ తర్వాత చేయాల్సినవన్నీ చూస్తారు. ఇంకా పోలీస్ కూడా దీని గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. కానీ వాళ్ళకి అలా ఎలా జరిగిందో ఇంకా అర్థం కాలేదు. వాళ్ళిద్దరికీ ఎగ్జాక్ట్గా అలాగే ఎముకలు ఎలా విరిగాయో వాళ్ళకి ఇంకా అర్థం కాదు. కొన్ని నెలలు పీటర్ని ఇంకా డేజీని ఇన్వెస్టిగేట్ చేశాక పోలీసులు ఇంకా వాళ్ళిద్దరికీ ఎలాంటి సంబంధం లేదని చెప్పి వాళ్ళిద్దరిని వదిలేస్తారు. డేజీ ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ గోడ మీద ఉన్న ఒక ఫోటోని చూసి నేను నీ తరపున రివెంజ్ తీసుకున్నాను అన్నయ్య అని అంటుంది. అసలు జరిగింది ఏంటంటే చార్లీ చార్లీ అని పిలిచినప్పుడు అక్కడ వచ్చిన ఆత్మ వాళ్ళ అన్నది. వాళ్ళ అన్న పేరు స్టీవ్. కొన్ని సంవత్సరాల ముందు రోబీని వాళ్ళ అన్న ఇష్టపడ్డాడు. కానీ రోబీ మాత్రం వాళ్ళ అన్నయ్యని డబ్బు కోసం ప్రేమించింది. అలాగ డబ్బుల కోసం మాత్రమే ప్రేమించినట్టు నటించి స్టీవ్ని చాలా వాడుకునేది. ఒకవైపు స్టీవ్ని ప్రేమిస్తున్నానని నమ్మిస్తూనే తనకు నచ్చిన జార్జ్తో తను ఉండేది. ఇదంతా తెలుసుకున్న స్టీవ్ ఒకరోజు దీన్ని భరించలేక
కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంటాడు. స్టీవ్ చనిపోయాక డేజీకి ఇంకెవరూ లేకుండా అయిపోయారు. ఎందుకంటే చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్ కూడా లేకపోవడం వల్ల స్టీవ్ ఇంకా డేజీనే కలిసి పెరిగారు. కానీ ఇప్పుడు స్టీవ్ కూడా లేకపోవడం వల్ల డేజీ ఇంకా అలాగా అయిపోయింది. ఇంకా ఎలాగైనా రివెంజ్ తీసుకోవాలని చెప్పి అలా ప్లాన్ చేసి రోబీని చంపేసింది.